సెంట్రిక్ గా బోబో గొడవ ఏంటి? రేణుకా చౌదరి గారు ఏమన్నారు, ఏం జరిగింది? ఒకసారి బయట ఏదో ఉన్నట్లుంది, ఒకసారి బయట ప్లే చేయండి. అది కూడా ఒక స్పాటా ఒకసారి వేయండి. స్పాట్ ప్లీజ్. ఎందుకు వచ్చిందో ఒక్కొక్కసారిగా ఇప్పుడు రేణుకా చౌదరి గారు बीजेपी क्या कहेंगे आप? और क्या बोले? तैयारी कर रही है बीजेपी क्या कहेंगे आप? और क्या बोले? तैयारी कर रही है बीजेपी क्या कहेंगे आप? और क्या बोले? प्रिविलेज मोशन కానీ బాగానే అరిసింది. ఆమె ఎప్పుడు ఏదో ఒక వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గానే ఉంటారు. ఆమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్ కదా. ఏంటి సురేష్, ఎందుకు పాపం అట్లా అరిసింది? అంటే ఇది కూడా పెద్ద వివాదం అవుతుందని ఆమె పార్లమెంటు సమావేశాలకు వచ్చేటప్పుడు వస్తూ ఒక డాగిని తీసుకురావడం జరిగింది. ఆ ఫ్రంట్ సీట్లో, కారుకు సంబంధించిన ఫ్రంట్ సీట్లో ఆ డాగి ఉంది. అది అప్పటి వరకు కింద కూర్చున్నదల్లా పార్లమెంట్లోకి ఎంటర్ కాగానే అందరిని చూసి బయటకి తలపెట్టి చూసింది. దాన్ని ఎవడో క్లిక్ మనిపించారు. ఆ తర్వాత అసలు పార్లమెంట్లోకి డాగిని ఎలా తీసుకొస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున వివాదం జరిగింది. దానికి ఆమెను వివరణ అడిగినప్పుడు నేను వస్తున్న దారి క్రమంలో ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఒక డాగిని దాన్ని ఎక్కించుకొచ్చాను, జంతు ప్రేమికురాలుగా దాన్ని తీసుకురావడం జరిగింది, తర్వాత దాన్ని వెనక్కి పంపించాను, దానికి సపరేలు చేయమని చెప్పేసి చెప్తూనే అంటే ఆ తర్వాత కొంతమంది రిపోర్టర్లు మరి అది కరిస్తే అంటే ఇది కరవదు, లోపల ఉన్న వాళ్ళు కరిచే వాళ్ళు లోపల ఉన్నారని చెప్పేసి లోపల ఉన్న ఎంపీలను ఉద్దేశించి ముఖ్యంగా అధికార పార్టీని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసినట్లుగా అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం కూడా చెప్తోంది. మమ్మల్ని కరిచే వాళ్ళని అంటారా అని చెప్పేసి కూడా చెప్తూ రేణుకా చౌదరి పైన సభా హక్కుల నోటీస్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి కూడా బీజేపీ సిద్ధమవుతోంది. సో మీకు మీపై బీజేపీ సభా హక్కుల నోటీస్ అనేది కూడా ఇస్తుంది అని చెప్పేసి అంటే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు అన్నప్పుడు నా సమాధానం బౌ అని చెప్పేసి ఆమె వ్యంగ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ తెరపైకి కొత్త వాదన తీసుకొస్తుంది ఏంటంటే అది వీధి కుక్క కాదు, ఆమె సొంత పెంపుడు కుక్కనే. ఈ విషయంలో కూడా రేణుకా చౌదరి ఇటు పార్లమెంటును మీడియాను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వీధి కుక్క అయినప్పుడు దానికి మెడలో బెల్ట్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, అది ఆమె ఇంట్లో పెరిగే కుక్కే, దీనికి సంబంధించి ఎంక్వైరీ అనేది కూడా జరగాలి, అసలు పార్లమెంటుకు డాగిని తీసుకురావచ్చా లేదనే దాని గురించి జరగాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. దాని తర్వాత నిన్న రాహుల్ గాంధీ ఎవరైతే అక్కడ ఉన్న మీడియా రిపోర్టర్లు ఉన్నారో వాళ్ళని కూడా అడిగారు, అసలు ఆమె ఎక్కడికి తీసుకొచ్చింది కుక్కని, అసలు ఏమైంది అని చెప్పేసి అంటూనే డాగిని కూడా తీసుకురావచ్చా పార్లమెంటుకు అది ఇది అని చెప్పి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా ఒక పెంపుడు కుక్క ఉంటుంది ఆయన దగ్గర కూడా, ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన వెహికల్లో వెళ్ళేటప్పుడు దాన్ని కూడా వేసుకొని తిరుగుతారు ఆయన, కానీ పార్లమెంటు సమావేశాలకు వచ్చేటప్పుడు దాన్ని తీసుకురారు. కానీ ఓవరాల్గా చూసినట్లయితే ఈ డాగిని పార్లమెంటుకు తీసుకురావడం అనేది కూడా పెద్ద దుమారం లేగింది. ఎంపీలు ఆమెను సెంట్రిక్ గా చేస్తూనే విమర్శలంటే కూడా గుప్పిస్తున్నారు. ఆ కుక్క ఈ కుక్క కాదు కదా. ఏదండి రాహుల్ గాంధీ గారు తీసుకుని వెళ్ళే కుక్కకి ఆ కుక్క ఈ కుక్క కాదు కదా అని. కాదండి, ఇది ఈమె పెంపుడు కుక్క అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తారు. ఇందాక కిషన్ రెడ్డి కూడా అదే అంటున్నారు, ఇది ఆమె పెంపుడు కుక్కనే, ఆమె అబద్ధం చెప్పారు, అసలు వీధి కుక్కనే కాదు, అసలు దానికి యాక్సిడెంటే జరగలేదు. సో దాన్ని తీసుకొచ్చి మమ్మల్ని కామెంట్ చేశారు కాబట్టి ఆమెపై సభా హక్కుల నోటీస్ అనేది కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు రైట్. ఓకే, మొత్తానికి కుక్కకు మాత్రం నేషనల్ వైడ్ గా పబ్లిసిటీ వచ్చింది, ప్రాచుర్యం పొందింది. సరే చూద్దాం ఏం జరిగింది. మసాజ్ రాహుల్. అట్లాగే రాహుల్ గాంధీ గారు ఏంటి మళ్ళీ అంటే ప్రతి పార్లమెంట్లో ఆయన సెంట్రిక్ గా ఏదో ఒక వినూత్నమైనటువంటి ఆశ్చర్యకర